శాంతి టీవీని వీక్షిస్తున్న వీక్షకులందరికీ అలాగే ప్రేక్షకులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయంలో లేఖనాల్లోకి వెళ్ళి కొన్ని మాటలను జ్ఞాపకం చేసుకున్నాం. అంతకు ముందుగా చిన్న ప్రార్థన చేసుకొని వాక్యంలోనికి వెళదాం. మహాపరిశుద్ధుడైనటువంటి మా నాయన, ప్రేమగల దేవ, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. దయగల తండ్రి, శాంతి టీవీని వీక్షిస్తున్న వీక్షకులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ మాటలు వింటూ ఉంటుండగా మీ బిడ్డల ఆధ్యాత్మిక జీవితాలను బలపరచమని, సహాయం చేయమని మీ పాదాలు బట్టి అడుగుతూ, మీ మాటలను భద్రపరుచుకునేందుకు కావలసిన జ్ఞానాన్ని దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ప్రియులారా, సమయంలో మార్కు సువార్త 5వ అధ్యాయంలోనికి వెళ్ళి కొన్ని మాటల్ని మనం ధ్యానం చేద్దాం. మార్కు సువార్త 5వ అధ్యాయము 15వ వచనంలో ఒక మాట ఉంది. అతడు స్వస్థచిత్తుడై ఆయన పాదముల యొద్ద కూర్చొని ఉండెను అనేటటువంటి మాటని మనం చూస్తూ ఉన్నాం. ఆ మాటలను గురించి 5వ అధ్యాయము 15వ వచనం నుంచి 20వ వచనం వరకు ఉన్నటువంటి ఆ మాటల్ని మనము ఈ సమయంలో ధ్యానం చేద్దాం. గెరాసేనుల ప్రాంతాన్ని గురించి అక్కడ చెప్పబడింది. ఈ గెరాసేనులు అనేటటువంటి వారు యోర్దాను నదికి ఆవలి వైపున జీవిస్తున్నటువంటి ప్రజలని మీకు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు ఇజ్రాయేల్ ప్రజలను వారితో చెప్పినటువంటి మాట ఏంటంటే, యోర్దాను నదిని దాటి మీరు పాలు తేనెలు ప్రవహించేటటువంటి వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకోండి అని ఇజ్రాయెల్ ప్రజలకు దేవుడు చెప్పినట్లుగా లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. అయితే అందరూ వెళ్ళారు, కానీ కొద్దిమంది మాత్రము యోర్దాను నది ఈవల వైపునే ఉండిపోయినట్లు లేఖనాలను బట్టి మనం చదువుకుంటూ ఉన్నాము. వారే మరి గెరాసేనులని మీకు తెలియజేస్తూ ఉన్నాను. వీరిని పూర్వకాలంలో గాదేయులు అని పిలిచేటటువంటి వారు, గాదేయులని పిలువబడ్డారు మొదటగా. తర్వాత కాలంలో గదరేనీయులు అనేటటువంటి మరొక మాట కూడా వీరిని గురించి ఉపయోగించబడింది. గదరేనీయులు అని చెప్పి పిలువబడేటటువంటి వారు. ఆ తర్వాత కాలంలో గెరాసేనులు అని పిలువబడ్డట్లు లేఖనాలను బట్టి మనం నేర్చుకుంటున్నాం. ఎందుకని వీరినట్టు పిలువబడ్డారని ఒకవేళ మనం ప్రశ్నించుకున్నట్లంటే, వీరు గాదు గోత్రానికి చెందినటువంటి వారు. యెహోషువ 13వ అధ్యాయం 24వ వచనంలో గాదు గోత్రానికి చెందినటువంటి వారుగా వీరు చెప్పబడుతూ ఉంది. గాదు అన్నవాడు యాకోబు యొక్క 12 మంది కుమారుల్లో ఒకడుగా మరి లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. కాబట్టి గాదు గోత్రానికి చెందినటువంటి వారు కనుక వీరిని గదరేనీయులు అని పిలువబడ్డట్లు లేఖనాలు బట్టి మనం నేర్చుకుంటూ ఉన్నాం. వీరి యొక్క ప్రధానమైనటువంటి వృత్తి పందుల పెంపకం, పందులను పెంచుకునేటటువంటి వారు. అయితే ఈ పందుల పెంపకం అనేది ఇజ్రాయేల్ ప్రజలకు మరి ఇష్టం లేని క్రియ కనుక వీరు ఇజ్రాయేల్ ప్రజలతో కలవటానికి ఇజ్రాయేల్ ప్రజలు ఏమాత్రమో అంగీకరించేటటువంటి వారు కారు, వారితో సాంగత్యం చేయటానికి ఇష్టపడేటటువంటి వారు కారనే లేఖనాలను బట్టి మనం నేర్చుకుంటున్నాం. అలాగే ప్రభు 3.5 సంవత్సరాల సేవా జీవితంలోకి మనం వెళితే అనేక ప్రాంతాలను, గ్రామాలను సందర్శిస్తూ పరసంబంధమైనటువంటి మర్మాలను ప్రజలకు బోధిస్తూ ప్రభు తన సేవా జీవితంలో ముందుకు కొనసాగినట్లుగా లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. ఒకసారి ప్రభు మనం చూసినప్పుడు గలీలియా సముద్రం మీద ప్రయాణం చేస్తూ ఉన్నాడు. గలీలియా సముద్రం మీద ప్రయాణం చేస్తూ ఉన్నాడు. శిష్యులు కూడా ఉన్నారు. అయితే హఠాత్తుగా మరి తుఫాను వారు ప్రయాణం చేస్తున్నటువంటి నావను తలకిందులు చేసేటట్లుగా
మరి హోరు గాలులు ఆ నావ మీదకు వచ్చినట్లు లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. శిష్యులందరూ మరి భయపడి ప్రభు ఆ నావలో ఆయన నిద్రించినట్లుగా కూడా లేఖనాలు మాట్లాడుతున్నాయి. నిద్రపోతున్నటువంటి ప్రభువుని శిష్యులు లేపుతూ ఉన్నారు. ప్రభువా, ఈ తుఫాను వల్ల నశించిపోతూ ఉన్నాం, నైనా లేచి మమ్మలను కాపాడని వారు ప్రభువుని వేడుకున్నట్లుగా లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. అయితే ప్రభువు లేచి భయపడొద్దు అని చెప్పి ఆ తుఫానుని గద్దించినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఆ గాలిని గద్దించి సముద్రాన్ని కూడా నిశ్శబ్దముగా ఉండమని చెప్తూ ఉన్నాడు. గాలిని గద్దించినాడు, అలాగే ఆ సముద్రాన్ని కూడా నిశ్శబ్దముగా ఉండమన్నప్పుడు మరి ఆ గాలి కూడా తగ్గిపోయింది, అలాగే సముద్రం కూడా నిమ్మళించినట్లు లేఖనాలు మాట్లాడుతున్నాయి. శిష్యులు ఆశ్చర్యపోతూ ఉన్నారు. ఈ సముద్రము, ఈ గాలి, ఇవన్నీ కూడా ఈయన మాట వింటూ ఉన్నాయి, ఈయన ఎవరో అని వారు కూడా ఆశ్చర్యపోయినట్లుగా లేఖనాలను బట్టి మనం నేర్చుకుంటూ ఉన్నాం. మార్కు సువార్త 4:41 మరి ఆ మాట మనకు కనిపిస్తున్నది. గాలి యొక్క నివాస స్థలము దేవుని యొద్ద ఉందన్నటువంటి సత్యాన్ని కూడా లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. 135 ఆ మాట మనం చూస్తున్నాం. యేసయ్య ఎవరు అని ప్రశ్నించుకుంటే ఆయన సర్వశక్తి కలిగినటువంటి దేవుడై ఉన్నాడు. ఆయన సర్వశక్తి కలిగినటువంటి దేవుడై ఉన్నాడు, సర్వాధికారి అయినటువంటి దేవుడై ఉన్నాడు, అన్నిటి మీద అధికారము కలిగినటువంటి దేవుడై ఉన్నాడు అన్నటువంటి సత్యాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకా నిజమైన దేవుడై ఉన్నాడు, ఆయనే నిజమైనటువంటి దేవుడై ఉన్నాడని లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. ఆయన మహాదేవుడై ఉన్నాడని లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి. ఇంకా ఏదైనా చేయగల సామర్థ్యము కలిగినటువంటి దేవుడై ఉన్నాడని లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. కాబట్టి ఆయన ఏదైనా చేయగలిగినటువంటి దేవుడని లేఖనాలను బట్టి మనము నేర్చుకుంటూ ఉన్నాం. కాబట్టి ఆ తుఫానుని గద్దించినప్పుడు ఆ తుఫాను ఆగిపోయినట్లు లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. అయితే తర్వాత జరిగినటువంటి విషయాన్ని మనం గమనిస్తే ఆ ధోనిలో నుంచే ప్రభు గెరాసేనుల ప్రాంతాన్ని చూస్తూ ఉన్నాడు. గెరాసేనుల ప్రాంతాన్ని చూసి శిష్యులతో చెప్తూ ఉన్నాడు, నావను గెరాసేనుల ప్రాంతానికి నడిపించమని చెప్తూ ఉన్నాడు. గెరాసేనుల ప్రాంతానికి నడిపించండి నావనని చెప్పినప్పుడు వారు ఆ నావను గెరాసేనుల ప్రాంతం వైపు నడిపించినట్లు లేఖనాలను బట్టి మనం నేర్చుకుంటూ ఉన్నాం. అయితే ఈ గెరాసేనుల ప్రాంతంలో ఒక వ్యక్తి మనకు కనిపిస్తూ ఉన్నాడు. ఇతడు సేనా అనేటటువంటి సాతాను చేత బంధించబడినటువంటి వ్యక్తి. సేనా అనేటటువంటి సాతాను చేత బంధించబడినటువంటి వ్యక్తిగా కనిపిస్తూ ఉన్నాడు. ఈ వ్యక్తి ప్రభువుని ఎదుర్కొంటూ ఉన్నాడు. ఎప్పుడైతే గెరాసేన ప్రాంతంలో ప్రభు తన పాదాన్ని మోపినాడో సాతాను చేత బంధించబడినటువంటి వ్యక్తి ప్రభువుని ఎదుర్కొంటూ ఉన్నాడు. ఎలా అని మనం ప్రశ్నించుకుంటే మార్కు సువార్త 5:6-7 చూస్తే వాడు దూరము నుండి చూచినాడంట ప్రభువుని. దూరము నుండి చూచి ఇంకా పరిగెత్తుకొని వచ్చినాడంట ప్రభువు యొద్దకు. పరిగెత్తుకొని వచ్చి ఆయనకు నమస్కారము చేసి యేసు అని పిలుస్తూ ఉన్నాడు. ఆయనకు నమస్కారం చేసిన తర్వాత యేసు అని పిలిచి సర్వోన్నతుడైన దేవుని కుమారుడా అని మరి ప్రభువుని సంబోధిస్తూ ఉన్నాడు. సర్వోన్నతుడైన దేవుని కుమారుడు అని సంబోధిస్తూ ఉన్నాడు. అన్నీ చెప్పిన తర్వాత నాతో నీకేమి అని చెప్పి అడుగుతున్నాడు. నాతో నీకేం పని అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఈ వ్యక్తి చాలా మరి ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్నాడు. సాతాను చేత బంధించబడినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. కనుక ఈ వ్యక్తిని గురించి కొన్ని మాటల్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. మొదటగా ఈ సేన అనేటటువంటి వాడు సాతాను చేత బంధించబడినటువంటి వ్యక్తి. సాతాను బంధించున్నాడు ఈ వ్యక్తిని. ఇతడు తన పేరు సేన అని చెప్తూ ఉన్నాడు. సేన అనగా సమూహము. ఆ వ్యక్తిలో మరి అనేకమైనటువంటి
మరి దయ్యాలు ఉన్నాయి ఆ వ్యక్తిలో. సాతానుడు మరి ఆ వ్యక్తిని బలంగా బంధించి ఉన్నాడు అన్నటువంటి సత్యాన్ని లేఖనాలు బట్టి మనం నేర్చుకుంటూ ఉన్నాం. కాబట్టి ఈ వ్యక్తిని బంధించున్నాడు సాతానుడు. బంధించటం అనగా కట్టివేయబడి ఉన్నాడు. సాతాను కట్ల చేత ఈ వ్యక్తి బంధించబడి ఉన్నాడు అన్నటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దైవ గ్రంథంలో కూడా కొన్ని కట్లు మనకు కనిపిస్తూ ఉన్నాయి. పాపపు కట్లని 116 కీర్తన 16 వచనం చెప్తుంది. పాపపు కట్ల చేత బంధించబడినటువంటి వ్యక్తులు. ఇంకా మత్తయి సువార్త 21:2లో బానిసపు కట్లని లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. బానిసపు కట్ల చేత బంధించబడినటువంటి వారు ఉన్నారు. ఇంకా లూకా సువార్త 13:16లో రోగపు కట్లను గురించి మాట్లాడుతూ ఉన్నాడు. రోగపు కట్ల చేత బంధిస్తూ ఉన్నాడు. అనేక రోగాలను తీసుకొచ్చి ఆ రోగాల చేత బంధిస్తూ ఉన్నాడు. కొద్దిమందిని పాపాల చేత బంధిస్తూ ఉన్నాడు. మరి కొద్దిమందిని బానిసలుగా చేస్తూ ఉన్నాడు. ఇంకా కొద్దిమందిని రోగాల చేత బంధిస్తూ ఉన్నాడు. కాబట్టి అనేక విధాలుగా సాతానుడు మనుషులను బంధిస్తూ ఉన్నాడన్నటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. నేటి దినాన్ని కూడా మనం గమనిస్తే అనేక మంది త్రాగుడనే కట్ల చేత బంధించబడుతూ ఉన్నాడు. అనేక మంది త్రాగుబోతులుగా ఉండి వారి జీవితాన్ని నాశనం చేసుకుంటూ ఉన్నారు. వారి కుటుంబాలను నాశనం చేసుకుంటూ ఉన్నారు. బిడ్డల భవిష్యత్తుని నాశనం చేస్తూ ఉన్నారు. వారు త్రాగడం వల్ల ఆ కుటుంబం అంతా కూడా మరి అనేక ఇబ్బందికరమైన పరిస్థితులను ఎదుర్కొంటూ ఉందన్నటువంటి సత్యాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకా కొద్దిమందిని వ్యభిచారం అనేటటువంటి కట్ల చేత బంధిస్తూ ఉన్నాడు. వ్యభిచారం అనేటటువంటి కట్ల చేత మరి బంధించి వారిని నాశనం చేస్తూ ఉన్నాడు. ఇంకా కొద్దిమందిని ఈర్ష్య ద్వేషం అనేటటువంటి కట్ల చేత బంధిస్తూ ఉన్నాడు. మరి కొంతమంది అబద్ధాలు అనేటటువంటి కట్ల చేత బంధిస్తున్నాడు. సులభంగా అబద్ధాలు చెప్పేటటువంటి వారు చాలామంది ఉన్నారు. కాబట్టి అబద్ధాలు అనేటటువంటి కట్ల చేత బంధిస్తూ ఉన్నాడు. ఇంకా దొంగతనం అనేటటువంటి కట్ల చేత మరి కొద్దిమందిని బంధిస్తున్నాడు. అనేక విధాలుగా సాతానుడు మనుషులను బంధిస్తూ ఉన్నాడు. అందుకనే హబక్కుకు చెప్తున్నాడు, వాడి చేతిలో 3 విధాలైనటువంటి వెపన్స్ ఉన్నాయి. మొదటిది గాలము, రెండోది ఉరులు, మూడోది వల. గాలమేస్తాడు, గాలానికి నువ్వు చిక్కకపోతే ఉరులొగ్గుతాడు, ఉరులకు కూడా నీవు చిక్కకపోతే వల విసురుతాడు. లోకంలో ఉన్నటువంటి శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మం అనేటటువంటి వాటిని ఉపయోగించి మనుషులను వాడు బంధిస్తూ ఉన్నాడు అన్నటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలని మీకు తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి మొదటగా వీడు మనుషులను బంధిస్తూ ఉన్నాడు. ఈ వ్యక్తి బంధించబడి ఉన్నాడు. సేన అనేటటువంటి వాడు బంధించబడినటువంటి వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. అందుకని జాగ్రత్త కలిగి ఉండాలి. సాతాను బంధకాల్లోకి వెళ్ళకూడదంటే దేవుని పిల్లలమైనటువంటి మనము జాగ్రత్తగా మరి దేవుని హస్తాల కింద జాగ్రత్త కలిగినటువంటి వారంగా ఉండాలని మీకు తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి వ్యక్తి మొదటగా బంధించబడినటువంటి వ్యక్తిగా, సేన అనేటటువంటి వ్యక్తి మొదటగా బంధించబడి ఉన్నాడన్న సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. రెండోదిగా ఈ వ్యక్తి సేన అనేవాడు తమ వస్త్రాలను పోగొట్టుకుంటూ ఉన్నాడు. తమ వస్త్రాలను పోగొట్టుకుంటూ ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని కూడా జ్ఞాపకం చేసుకోవాలి. అతనికి సంబంధించినటువంటి వారు వచ్చి అతనికి వస్త్రాలు తొడిగినప్పటికీ ఆ వ్యక్తి ఆ వస్త్రాలను చించివేస్తూ ఉన్నాడు. ఆ వస్త్రాలను చించివేసి వస్త్రహీనునిగా తయారవుతూ ఉన్నాడు. కాబట్టి ఆ వస్త్రాలను పోగొట్టుకుంటూ ఉన్నట్లు లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. ఆదాము హవ్వలు కూడా దేవుడు వారికి ఇచ్చినటువంటి మహిమ వస్త్రాన్ని, దేవుని మాటను తృణీకరించి, దేవుని ఆజ్ఞను ధిక్కరించి మహిమ వస్త్రాన్ని పోగొట్టుకున్నట్లు లేఖనాలు బట్టి మనం నేర్చుకుంటూ ఉన్నాం. దేవుడిచ్చినటువంటి వస్త్రాన్ని, శ్రేష్టమైనటువంటి వస్త్రము, రక్షణ వస్త్రాన్ని మనకు ధరింపజేస్తున్నాడు. తన బిడ్డలందరికీ కూడా రక్షణ వస్త్రాన్ని ధరింపజేసేటి దేవుడు. ఆ రక్షణ వస్త్రాన్ని జాగ్రత్త కలిగి కాపాడుకునేటటువంటి వారంగా ఉండాలి. నీ రక్షణను కాపాడుకోవాలి. నీ భక్తి జీవితాన్ని జాగ్రత్త చేసుకోవాలి. నీ విశ్వాస జీవితాన్ని జాగ్రత్త చేసుకోవాలి. ఎలా మనం నడుచుకుంటూ ఉన్నామో,
ఎలా మనం ఆలోచిస్తూ ఉన్నామో, ఎలా ముందుకు వెళుతున్నామో ఎప్పటికప్పుడు జాగ్రత్త కలిగి పరిశీలించి చూసుకునేటటువంటి వారంగా ఉండాలి. నిర్లక్ష్యం చేసినట్లయితే రక్షణ వస్త్రాన్ని పోగొట్టుకుంటామన్నటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. సాతాను యొక్క ఉద్దేశము ఆ రక్షణ వస్త్రాన్ని మరి తీసివేయాలన్నదే సాతాను యొక్క ఉద్దేశం. నువ్వు రక్షింపబడకూడదన్నదే సాతానుడి యొక్క ఉద్దేశం అని మీకు తెలియజేస్తూ ఉన్నాను. దైవ గ్రంథంలో కూడా కొన్ని వస్త్రాల గురించి మాట్లాడబడింది. యెషయా గ్రంథం 61:10 మనం చూస్తే రక్షణ వస్త్రాల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకా యెషయా 61:10 అక్కడే ఉన్నటువంటి మరొక మాట ఏంటంటే నీతి అను వస్త్రం అని లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. ఇంకా యెషయా 61:3 స్తుతి వస్త్రాన్ని గురించి లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. ఇంకా ప్రకటన గ్రంథము 3:5 తెల్లని వస్త్రములని లేఖనాలను బట్టి మనం నేర్చుకుంటూ ఉన్నాం. దైవ గ్రంథంలో కూడా కొన్ని వస్త్రాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. వీటన్నిటికంటే శ్రేష్టమైనటువంటి వస్త్రము రక్షణ వస్త్రము. రక్షణ అనేటటువంటి వస్త్రముతో దేవుడు మనల్ని అలంకరించి ఉన్నాడన్నటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఆ రక్షణ అనేటటువంటి వస్త్రాన్ని మనం కాపాడుకునేటటువంటి వారంగా మనం ఉండాలన్నటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ రక్షణను పోగొట్టుకున్నట్లయితే దేవునికి దూరం అయిపోతావు. దేవునికి దూరం అయిపోతే మరి దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేవు. అంతేకాదు ఈ లోకంలో కూడా అనేక శ్రమలను ఎదుర్కోవాల్సి వస్తుందన్న సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎత్తబడేటటువంటి సంఘంలో నీవు ఉండవు. రక్షణ వస్త్రాన్ని పోగొట్టుకున్నట్లయితే మధ్యమాకాశంలో మరి గొర్రెపిల్ల పెండ్లి విందులో నీవు పాల్గొనలేవని లేఖనాలు మాట్లాడుతున్నాయి. మత్తయి సువార్త 22:12 ఆ మాట మనకు కనిపిస్తుంది. కాబట్టి రక్షణ వస్త్రాన్ని జాగ్రత్త కలిగి కాపాడుకునేటటువంటి వారంగా మనం ఉండాలని లేఖనాలు మనతో మాట్లాడుతూ ఉన్నాయి. రక్షణను కాపాడుకునేటటువంటి వారంగా ఉండాలి. జాగ్రత్త కలిగి ఉండాలి. రక్షణ విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలి. ఎలా రక్షించినాడు ప్రభు అని మనం ప్రశ్నించుకుంటే వెండి బంగారం వంటి క్షయ వస్తువుల చేత మీరు రక్షింపబడలేదు, కానీ ఆయన ప్రశస్తమైన రక్తము చేత మీరు విమోచించబడి ఉన్నారు. మనకు రక్షణను దయచేయటానికి యేసయ్య కలువరి సిలువలో ఆయన రక్తాన్ని చిందించినాడు. ప్రాణం పెట్టినటువంటి దేవుడై ఉన్నాడన్నటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకంలోకి తెచ్చుకోవాలని మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసినట్లా ఎలా తప్పించుకుంటామని లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. కాబట్టి రక్షణ విషయంలో జాగ్రత్త కలిగినటువంటి వారంగా మనం ఉండాలి. ఈ వ్యక్తి సేనా అనేటటువంటి వాడు తమ వస్త్రాలను చించివేసుకుంటున్నాడు. అనేక మంది కూడా రక్షణను పాడు చేసుకుంటూ ఉన్నారు. దేవుడు రక్షణ అనుగ్రహిస్తే వారి బలహీనతల వల్ల, లోక సంబంధమైన ఆశల వల్ల రక్షణను పోగొట్టుకుంటూ ఉన్నారన్నటువంటి సత్యాన్ని కూడా మనం జ్ఞాపకంలోకి తెచ్చుకోవాలని మీకు తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి ఈ వ్యక్తి రెండోది వస్త్రాలను చించివేసుకుంటూ ఉన్నాడు. వారికి సంబంధించినటువంటి వారు వచ్చి ఆ వస్త్రాలను ఆ వ్యక్తికి తొడిగినప్పటికి కూడా ఆ వస్త్రాలన్నిటినీ అతడు చించివేస్తూ ఉన్నట్లు లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. మూడోదిగా ఈ వ్యక్తిని మనం గమనిస్తే సేనా అనేటటువంటి వాడు సమాధులలో జీవిస్తున్నాడని లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. ఈ వ్యక్తి సమాధులలో జీవిస్తూ ఉన్నాడు. ఎక్కడ ఇతని జీవనం అంటే సమాధులలో ఈ వ్యక్తి జీవిస్తూ ఉన్నట్లు లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. సమాధుల్లో ఏముంటుంది అంటే నిర్జీవమైనటువంటి శరీరాలు ఉంటాయి. సమాధుల్లో నిర్జీవమైనటువంటి శరీరాలు ఉంటాయి. అలాగే నిశ్శబ్దత ఉంటుంది సమాధులలో. ఇంకా వైరాగ్యం ఉంటుంది సమాధులలోని మీకు తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి ఇలాంటి ప్రదేశంలో ఈ వ్యక్తి జీవిస్తూ ఉన్నట్టు లేఖనాలు బట్టి మనం చూస్తున్నాం. సమాధులలో మరి చనిపోయినటువంటి వారు ఉంటారు, నిర్జీవమైనటువంటి వారు ఉంటారు. కాబట్టి సమాధుల మధ్యలో ఇతను జీవిస్తూ ఉన్నాడు. నేటి దినాన ఇదే పరిస్థితుల్లో అనేక మంది ఉన్నారు. సమాధులలో జీవిస్తున్నారు. వారు సజీవుల మధ్యలో కాదు, చచ్చిన స్థితిలో ఉన్నటువంటి వారి మధ్యలో జీవిస్తూ ఉన్నారు. లేఖనాలు బట్టి మీకు తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి దేవుని పిల్లలమైనటువంటి మనము జాగ్రత్త కలిగి ఉండాలి. అందుకే లేఖనం
ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం మనం గమనిస్తే, జీవించుచున్నావని పేరు మాత్రమే ఉంది, కానీ నీవు మృతుడివే. చచ్చిన స్థితిలో ఉన్నటువంటి వారు. ప్రార్థన వారి జీవితంలో ఉండదు, వాక్యం ఉండదు, భక్తి ఉండదు, విశ్వాసం ఉండదు. ఇలాంటి వారందరూ కూడా సమాధులలో జీవించేటటువంటి వారుగా ఉన్నారన్నటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలని మీకు తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి దేవుని బిడ్డలమైనటువంటి మనము ఆ విధంగా ఉండకూడదు, కానీ ఎక్కడుండాలి? మనము సంఘంలో ఉండాలి, విశ్వాసుల మధ్యలో ఉండాలి. దేవుని బిడ్డల మధ్యలో మనం జీవించేటటువంటి వారంగా ఉండాలి. ఆ విధంగా మనం జీవించాలి, కానీ సమాధులలో చచ్చిన స్థితిలో బ్రతికేటటువంటి వారంగా మనం ఉండకూడదని లేఖనాలు బట్టి మీకు తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి దేవుని పిల్లలమైనటువంటి మనం నేర్చుకోవాల్సిన సత్యము, మరి సమాధులలో జీవించేటటువంటి వారంగా నిర్జీవమైనటువంటి మరి ప్రదేశంలో ఈ వ్యక్తి సేన అనేటటువంటి వాడు జీవిస్తూ ఉన్నట్లు లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. నిర్జీవమైనటువంటి ప్రదేశాల్లో జీవిస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలమైనటువంటి మనము సజీవుడైన దేవుని బిడ్డలము కనుక మనము సజీవుల మధ్యలో జీవించేటటువంటి వారంగా ఉండాలని మరి లేఖనాలు బట్టి మీకు తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి ఈ వ్యక్తిని గురించి ఈ 3 విషయాలు కూడా మనం నేర్చుకుంటూ ఉన్నాం. మొదట ఈ వ్యక్తి సాతాను చేత బంధించబడినటువంటి వ్యక్తిగా కనిపిస్తూ ఉన్నాడు. ఈ సేన అనేటటువంటి వాడు సాతాను చేత బంధించబడినటువంటి వ్యక్తిగా మొదట కనిపిస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలమైనటువంటి మనము జాగ్రత్త కలిగి ఉండాలి. సాతానుడు ఎవరిని మింగుదునా అని గర్జించి సింహం వలె వాడు తిరుగుతూ ఉన్నాడు. వాడి చేతికి చిక్కకూడదంటే దేవుని కాపుదల్లో భద్రతలో మనము మన కుటుంబాలు ఉండాలన్నటువంటి సత్యాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాను. రెండోది, వస్త్రాలను పోగొట్టుకుంటూ ఉన్నాడు. దేవుడిచ్చిన శ్రేష్టమైన రక్షణ వస్త్రాన్ని పోగొట్టుకునేటటువంటి వారంగా మనం ఉండకూడదని, రక్షణ వస్త్రాన్ని కాపాడుకునేటటువంటి వారంగా మనం ఉండాలని మీకు తెలియజేస్తూ ఉన్నాను. రక్షణ వస్త్రాన్ని కాపాడుకునేటటువంటి వారంగా ఉండాలి. రక్షణ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించేటటువంటి వారంగా మనం ఉండకూడదని మీకు తెలియజేస్తూ ఉన్నాను. మూడోది, సమాధులలో జీవిస్తూ ఉన్నాడు. సమాధులలో ఇతడు జీవిస్తూ ఉన్నాడు. నిర్జీవమైనటువంటి ప్రాంతంలో ఈ వ్యక్తి ఒంటరిగా జీవిస్తూ ఉన్నాడు. నిర్జీవమైనటువంటి ప్రాంతాల్లో జీవించేటటువంటి వారం కాదు. మన దేవుడు సజీవుడైనటువంటి దేవుడు. కాబట్టి దేవుని బిడ్డలమైనటువంటి మనము నిర్జీవమైనటువంటి ప్రాంతాల్లో జీవించేటటువంటి వారంగా మనం ఉండకూడదు, కానీ సజీవుడైనటువంటి మన దేవుని మరణాన్ని జయించి తిరిగి లేచినటువంటి దేవుడు మన దేవుడు కనుక మనము సజీవుడైన దేవుని సన్నిధిలో జీవించేటటువంటి వారంగా మనం ఉండాలి. దేవుని సన్నిధిలో, దేవుని సముఖంలో మనము మన కుటుంబాలు మరి జీవించేటటువంటివిగా ఉండాలని మీకు తెలియజేస్తూ ఉన్నాను. అయితే ఈ వ్యక్తిని దేవుడు జ్ఞాపకం చేసుకొని అతనిలో ఉన్నటువంటి ఆ సాతానును గద్దించి ఆ వ్యక్తిని బాగు చేసినట్లు లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. ఆ వ్యక్తిని బాగు చేసినాడు. అతనిలో ఉన్నటువంటి ఆ దయ్యాలను తరిమివేసి ఆ వ్యక్తిని బాగు చేసినట్లు లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. అతడు బాగైన తర్వాత ఏం చేసినాడు అంటే వస్త్రాలు ధరించినాడు. మొదట వస్త్రాలు ధరించినట్లు లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. వస్త్రాలు ధరించినాడు. రెండోది, దేవుని పాదముల యొద్ద కూర్చున్నాడు. ఎంత ధన్యత! దేవుని పాదముల యొద్ద ఈ వ్యక్తి కూర్చున్నట్లు లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. అలాగే మూడోది, ప్రభువుని వెంబడించడానికి ఇష్టపడ్డాడు. ప్రభువా, నేను కూడా నీతో వస్తానని ప్రభువుతో చెప్పినట్లు లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. ప్రభువుని వెంబడించడానికి ఇష్టపడ్డట్లు లేఖనాలను బట్టి మనం చూస్తూ ఉన్నాం. ప్రభు అతనిని వారించి నీవిక్కడే నీకు జరిగినటువంటి గొప్ప మేలును వివరించమని చెప్పినప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో తనకు జరిగినటువంటి గొప్ప అద్భుతాన్ని ఈ వ్యక్తి అనేక మంది మధ్యలో
సాక్షిగా నిలబడినట్లు లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలకు వెళ్ళి ప్రభు తనకేం చేసినాడో, ఎలాంటి స్థితిలో తను ఉన్నాడో, ఎలాంటి స్థితిలో ఉంటే ప్రభు తనని బాగు చేసినాడో ప్రజల మధ్యలో సాక్ష్యం చెప్పి గొప్ప సాక్షిగా మరి ప్రభు పక్షంగా నిలబడ్డట్లు లేఖనాలను బట్టి మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఆ చుట్టుపక్కల ప్రాంతాల ప్రభువుని ప్రకటించినాడు. ప్రభుని ప్రకటించినటువంటి వ్యక్తిగా కనిపిస్తూ ఉన్నాడు. ఆయన గొప్ప దేవుడు, ఆశ్చర్యకరమైనటువంటి దేవుడు, అద్భుతాలు చేసేటటువంటి దేవుడు. ఒకానొక సమయంలో నేను మరి సమాధులలో జీవిస్తున్నటువంటి వాడిని, బట్టలు లేకుండా సమాధుల్లో జీవిస్తూ ఉన్నాను, సాతాను చేత బంధించబడి ఉన్నాను, అయితే నన్ను ప్రభు జ్ఞాపకం చేసుకుని మరి నన్ను బాగు చేసినాడని చెప్పి అనేక మంది మధ్యలో మరి సాక్ష్యం ఇచ్చి దేవునికి మంచి గొప్ప సాక్షిగా నిలబడ్డట్లు లేఖనాలను బట్టి మనం నేర్చుకుంటూ ఉన్నాం. రక్షింపబడిన మనం కూడా చేయాల్సినటువంటి పని ఏంటంటే దేవుని పాదాలను ఆశ్రయించేటటువంటి వారంగా ఉండాలని మీకు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభువుని వెంబడించేటటువంటి వారంగా ఉండాలని మీకు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభువుని వెంబడించాలి. ఎవరిని వెంబడించినా నీకు మంచి జరగదు, కానీ ప్రభువుని వెంబడించేటటువంటి వారంగా ఉండాలి. అలాగే ప్రభువు చేసిన మేలులను బట్టి మనము సాక్షులంగా ఉండాలని లేఖనాలను బట్టి మీకు తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి దేవుని పిల్లలమైన మనము జాగ్రత్త కలిగి ఉండాలని ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడైనటువంటి మన ఆయన, ప్రేమగల దేవ, దయగల తండ్రి, ఇంతవరకు మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి కూడా మీ పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాను. శాంతి టీవీని వీక్షిస్తున్నా మీ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. మీ బిడ్డల కుటుంబాల్లో ఉన్న ప్రతి సమస్యను పరిష్కరించండి. ఏ బిడ్డలు ఏ కారణాన్ని బట్టి మీ వైపు చూస్తూ ఉన్నారు, దయగల హస్తాన్ని జాపి మీ బిడ్డలకు సహాయం చేయమని యేసయ్య పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.